పిల్లలు మరి 12 వారు సార్ మాది పేద కుటుంబం సార్. మాకు భర్తలు 7 ముగ్గురు పిల్లలు సార్. పేరు నా పేరు చింత నరసింహ సార్. చింత వెంకన్నమ్మ ఆయన పేరు. ఎన్నిసార్లు పెట్టినా మాకు ఇల్లు రావట్లేదు సార్. మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినా ఎవరు ఇవ్వట్లేదు సార్. ఇక్కడ బదలకుర్సి నేను అడిగినా ఎవరు ఇవ్వట్లే మాకు. సాధారణ అడిగినా ఎవరు ఇవ్వట్లేదు. ఎక్కడెక్కడికి పోయినా కానీ వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకే ఇస్తారు. నాకు ఏది లేదు సార్. ఎన్నిసార్లు పోయినా వస్తుందిలే అని చెప్తారు. 5 ఎకరాలు ఉన్నాయన కూడా వచ్చింది ఆయనకి. మాకు ఏది రావట్లేదు. పోయిన వాళ్ళకి మీకు ఇల్లు రాదా, వస్తుంది పోరాదు అని కసుకుంటారు సార్. మరి మా పరిస్థితి చూసండి, మా ఇల్లు చూసి ఇప్పటికి 4-5 సార్లు చూపించిన వస్తురు చూస్తారు. ఓట్లు కావాలంటే వేయించుకుంటారు. ఇప్పుడు 10 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. ఆ ఓట్లకు కూడా అన్ని వేయించుకుంటారు, పోతురు. ఎవరు మమ్మల్ని ఆదరించట్లేదు సార్. మాది ఇల్లు కావాలని మేము కోరుతున్నాం సార్. గవర్నమెంట్ కోరుకుంటున్నాం సార్. నా పేరు రాలే సార్. లేదు, ఎన్నోసార్లు తిరిగినా కానీ రాలేదు సార్. నేను ఆటో తీసుకుపోయినాం, చూపించినాం. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. మా ఆయన చచ్చిపోయి 10 సంవత్సరాలు సార్. నాకు ముగ్గురు చిన్న పిల్లలే. ఇప్పటికైనా గవర్నమెంట్ని ఆదిస్తున్నా నేను. ఇప్పటికైనా మమ్మల్ని కొంచెం గుర్తుంచుకొని కొంచెం మాకు చూడాలని చేస్తున్నా సార్. ఇల్లు ఉందో లేదో చూడండి సార్. వచ్చి ఎంక్వైరీ తీసుకోండి. ఊళ్ళో ఎవరికైనా తెలుసుకోండి సార్. వచ్చి చూసుకోండి. మాకు కావాలని మేము కోరుతున్నాం సార్.